ఈరోజు మనం హాలో ఆల్కేన్స్ ఇంకా హాలో ఆరెంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని లోపల SN1 ఇంకా SN2 రియాక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు SN1 అంటే ఏంటంటే యూనిమాలిక్యులర్, SN2 అంటే ఏంటిదంటే ఇది బైమాలిక్యులర్ అన్నట్టు. ఈ SN1 ఏమో 2 స్టెప్ రియాక్షన్. దీని లోపల 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. SN2 లోపల సింగిల్ స్టెప్ రియాక్షన్, అంటే దీని లోపల ఓన్లీ 1 సింగిల్ స్టెప్ మాత్రమే ఉంటుంది. శాంతి ప్లీజ్ మమ్మీ పైకి వెళ్ళి అది తీసుకురాపోయేది. దీని లోపల ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది దీని లోపల. దీంట్లో ఇంటర్మీడియట్ అనేది ఫామ్ కాదు, కానీ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుంది. ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుంది దీని లోపల. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, పోలార్ అప్రోటిక్ సాల్వెంట్, న్యూక్లియోఫిలిక్ ఆర్డర్, న్యూక్లియోఫిలిసిటీ ఆర్డర్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఏమేమి ఉంటాయి? H2O, CH3OH, CH3COOH. ఏమేమంటే H2O, CH3OH, CH3COOH ఉంటుంది. నెక్స్ట్ పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. ఇప్పటిదాకా చెప్పింది పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ ఇవి. ఇప్పుడు పోలార్ అప్రోటిక్ సాల్వెంట్స్ ఏంటి? SN2లో ఉంటాయి. ఏంటివి? DMF అండ్ DMSO. DMF అంటే డైమిథైల్ ఫ్లోరిడమైన్, ఇంకా DMSO అంటే డైమిథైల్ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్. ఈ 2 ఇంకా క్యాటయాన్స్ ఉంటాయి దీని లోపల. అంటే క్యాటయాన్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ న్యూక్లియోఫిలిసిటీ ఆర్డర్ ఎట్లా ఉంటుంది అంటే ఏంటి? హాలోజన్స్కి రివర్స్ ఉంటుంది. ఐడిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ అదే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఇది రివర్స్ ఆర్డర్ ఉంటుంది. ఐడిన్కి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియోఫిలిసిటీ దగ్గర ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇప్పుడు మెకానిజం చూసుకుంటే SN1 మెకానిజం చూసుకుంటే ఇక్కడ ఏంటి మనం ఏం తీసుకున్నాం? మనం ఏం తీసుకున్నామంటే ఒక కాంపౌండ్ తీసుకున్నాం. ఓకే, ఈ కాంపౌండ్కి Cl అనేది అటాచ్ అయ్యి ఉంది. ఆ Cl అనే దాన్ని బ్రేక్ చేసినాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏంటి? aqueous KOH. aqueous KOH ఉన్నప్పుడు ఇది ఏం చేసినాం? కట్ చేసినాం. ఇప్పుడు కార్బోకాటయాన్ ఫామ్ అయింది, ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. ఇది స్లో స్టెప్. ఇది స్లో స్టెప్ ఏంటిది? ఇది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇది నెక్స్ట్ కార్బోకాటయాన్ ఉందా, దాని పైన ఏం చేసినామంటే OH మైనస్ కార్బోకాటయాన్ ఇది ఏంటి? దాన్ని OH మైనస్ ప్రెజెన్స్ తోటి రియాక్ట్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది అంటే OH అనేది 2 ఫార్మ్స్ లాగా మారవచ్చు. ఏంటిది అంటే అది ఏది ఇటు సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, లేదా రైట్ సైడ్ ఉండొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది లెగ్స్, ఈ సైడ్ ఉంటే డెక్స్ట్రో, రైట్ సైడ్ ఉంటేనేమో రైట్ సైడ్ ఏమో డెక్స్ట్రో, లెఫ్ట్ సైడ్ ఏమో లీవో. ఈ రెండింటిని ఏమంటారంటే రెసిమిక్ మిక్చర్స్ అని అంటారు. ఇక్కడ SN2 మెకానిజం చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే CH ఉన్న ఇక్కడ Cl ఉంది కదా. ఇప్పుడు aqueous KOH తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ Cl అనేది ఇట్లా దూరం అవుతూ ఉంటుంది. ఇక్కడ OH అనేది దగ్గర అవుతూ ఉంటుంది. ఇది కట్ అయిపోతుంది. ఇది ట్రాన్సిషన్ స్టేట్. దాని తర్వాత ఏమైతుంది? కట్ అయిపోయి ఒకటి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ OH అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఇన్వర్షన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు
ఈ SN1కి SN2కి ఒక ఆర్డర్ ఉంటుంది. ఏంటిది అంటే టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ, మిథైల్. ఇది దేనికి ఉంటుంది? SN1కి ఉంటుంది. నెక్స్ట్ మిథైల్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని SN2కి ఉంటుంది. ఏంటిది టెరిషరీ ఉంటే ఏమన్నట్టు? SN1 అన్నట్టు. ప్రైమరీ ఉంటే ఏమన్నట్టు? ప్రైమరీ ఉంటే SN2 అన్నట్టు. ఒకవేళ సెకండరీ ఉందనుకో SN1 ఇంకా SN2 ఉన్నట్టు. ఈ ఆర్డర్స్ అనేటివి మనం ఎక్కడ చూస్తామంటే మళ్ళీ ఈ ఆర్డర్స్ అనేటివి ఈ ఆర్డర్స్ అనేటివి మనం ఐ ఎఫెక్ట్లో ఇంకా చూస్తాం. ఇంకా హై ఎఫెక్ట్ లోపల చూస్తాం. అది కూడా మైనస్ ఐ ఎఫెక్ట్లో చూస్తాం. ఇంకా SN1 ఇంకా కార్బోకాటయాన్ చూస్తాం. SN2 ఇంకా కార్బో యానియాన్ కదా. SN2 కార్బో యానియం ఉంటుంది. మిథైల్ ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఉంటుంది. కార్బోకాటయాన్ ఇంకా SN2 లోపల ఇవి చూస్తాం. అంతే. ఈ రోజుకి ఇంతే. మరీ చూసుకుందాం.